స్కామ్ దర్యాప్తులో ఎటువంటి ముందడుగుకి అవకాశం ఇచ్చింది? వికే గారు, ఇది ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి పరిణామం. దాదాపు 63.72 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య పేరు మీద, ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి కంపెనీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, అదేవిధంగా చెవిరెడ్డి కుమారులు మోహిత్ రెడ్డి కానీ లేదా హర్షిత్ రెడ్డి కానీ, వీరి పేర్లు సిఎంఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులని కూడా జప్తు చేస్తా ఉన్నారు. ఇది ఎందుకని కీలకమైన పరిణామం అంటే వికే గారు, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి క్యాష్ డెన్నులన్నిటికీ మేనేజర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ లిక్కర్ స్కామ్ డబ్బు దాచిపెట్టే డెన్నులన్నిటికీ ఇన్ఛార్జీన. ఎక్కడ ఏ డెన్నులో ఎంత సొమ్ము ఉంది, ఎక్కడ ఏ డెన్నుకి ఎంత సొమ్ము తరలించాలి. ఉదాహరణకి తాడేపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ 312 ఏదో ఉంది, అదొక డెన్ను, క్యాష్ డెన్ను. సో ఈ డెన్నులన్నింటినీ కూడా ఇతని ప్రధాన అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు, బాలాజీ నాయుడు ఇద్దరితో కలిసి ఇతని డెన్నులన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఆ నోట్ల కట్టలు లెక్కిస్తున్నటువంటి వీడియో చాలా వైరల్ అయింది కదా. అవును, ఒక క్యాష్ డెన్ లో మొత్తం నోట్లన్నీ పేర్చి కట్టలు లెక్క పెడతా ఉన్నాడు. అతను ఎవరు? వెంకటేష్ నాయుడు ఎవరు? చెవిరెడ్డికి ప్రధాన అనుచరుడు. వాడి చేయబట్టుకునే కదా శ్రీలంక పారిపోవాలని చూశాడు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డిని వెంకటేష్ నాయుడు ఇద్దరిని కలిసే పట్టుకున్నారు కదా. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగానే మొత్తం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి నోట్ల కట్టలన్నీ కూడా వివిధ ప్రాంతాలకి తరలి వెళ్ళాయి. ఆ తరలించే సమయంలో ఏముంది, మామూలే కదా చిలకొట్టుడు. మనం కూడా అరే ఒక డబ్బా తిరుపతి దోలండ్రా, అక్కడ ఏదో ఆస్తి ఉందంట, అక్కడ ఏదో ల్యాండ్ ఉందంట, అదేదో దాని సంగతి ఏంటో చూడండి, ఇంకో బాక్స్ అడిగి తీసుకెళ్ళండి, ఒక బాక్స్ మేడం కప్ చెప్పండి, ఇంకొక ప్రాపర్టీ ఏదో కొనాలంట. ఇట్లా ఏముందో 10 బాక్సులు వెనకేసుకుంటున్నాయి, 10 రాళ్ళు వెనకేసుకున్నట్టు ఏదో అంటారు చూసారా, 10 రాళ్ళు వెనకేసుకుని ఒక 10 బాక్సులు వెనకేసుకున్నాడు. అదే సత్యమూర్తి గారు, ఎవడు లెక్కే ఉంది, ఓ 10 బాక్సులు మిస్ అయినా పెద్ద లెక్కలేదు, అలా ఒక 10 బాక్సులు వెనకేసాడు, కొన్నాడు ఆస్తులు. కాబట్టి ఖచ్చితంగా అటాచ్మెంట్ ఇచ్చిన దీంట్లో ఆల్మోస్ట్ అన్ని భూములే, అన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళ పరిధిలో ఉన్న తహసీల్దార్ ఆఫీసుల్లోనో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనో దొరికిన రికార్డ్స్, చేసిన రిజిస్ట్రేషన్ల ఆధారంగా అటాచ్మెంట్స్ ఇస్తున్నారు. ఆ టైం ఫ్రేమ్ కూడా అదే టైం ఫ్రేమ్ లో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం అంతా, ఈ క్యాష్ అంతా నడుస్తోందో అప్పుడే కొన్నారు. ఈ డబ్బులు కూడా వాళ్ళ కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ ఉండేవాడు. ఆ తుడాకు సంబంధించినటువంటి వెహికల్స్ లోనే ఈ డబ్బులు తరలించేవాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడే కొన్ని రోజులు ఎగిరెగిరి పడేవాడు, అరుపులు కేకలు చిందులు. ఎప్పుడైతే గూగుల్ టేక్అవుట్ అతని కాల్ రికార్డ్స్, వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా, ఇదిగో నాన్న బుజ్జి, ఇదిగో నువ్వు ఈ డెన్ దగ్గర ఈ రోజున ఉన్నావు, ఇదిగో ఈ క్యాష్ డెన్ దగ్గర, ఇదిగో నీ లొకేషన్ ఇక్కడ ఉంది అని ఎప్పుడైతే ఎవిడెన్స్ చూపించారో మొత్తం నోటికి తాళం పడినట్టు అయిపోయింది. విత్ ఎవిడెన్స్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ చెవిరెడ్డి హ్యాస్ మేనేజ్డ్ ఆల్ దీస్ క్యాష్ డెన్స్. కాబట్టి అన్ని క్యాష్ డెన్లు మేనేజ్ చేసినాడు. ఖచ్చితంగా 4 ఆస్తులు కొనే ఉంటాడు. వాళ్ళవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాలి పటాభి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడు, కోర్టు నుంచి వెళ్ళేటప్పుడు ఆ మీడియా వైపు చూస్తూ గట్టిగా అరుచడం, నన్ను అనవసరంగా వీళ్ళు ఇరికించారు, నన్ను అన్యాయంగా ఇరికించారు, నాకు మద్యం తాగను, మద్యం ముట్టను, నేను మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా ఇంట్లో ఎవరికి మద్యం వ్యాపారం లేదు అని చెప్తారు కదా. మరి సిట్టేమో ఆస్తులు చెప్తూ ఇదంతా వెళ్తున్నారు. ఈ రెండింటికి సింక్ అవ్వట్లేదండి. ఆయనేమో కొంచెం భక్తిపరుడే, భక్తి ఉన్నట్టే కనపడుతుంది చెవిరెడ్డి గారికి, బాగా డీప్గానే పెట్టుకునే ఉంటాడు బొట్టు ఇప్పుడు. కాబట్టి ఆయన మద్యం అలవాటు ఉందని నేను కూడా అనుకోవట్లేదు. మరి ఏమో ఇప్పుడు మద్యం వ్యాపారం చేయటానికి మద్యం తాగే అలవాటే ఉండక్కర్లేదండి. వాళ్ళు చాలా మంది బార్లో యజమానులు, మద్యం అమ్మేవాడికి మద్యం తాగే అలవాటు ఉంటే లాభం గోవంలోకి వెళ్ళిపోతుందిగా, తాగుతూ కూర్చుంటాడు. నేను చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లిక్కర్ అలవాటు లేని వాళ్ళు వైన్ షాప్ లో ఉన్నారు, బార్ ఓనర్. కాబట్టి అట్లా చెవిరెడ్డి తాగుతాడని నేనేం అనట్లా, కానీ మద్యం ద్వారా వచ్చేటటువంటి సొమ్ము రుచి మాత్రం బాగా చూశాడు, ఆ రుచి మాత్రం బాగా మరిగాడు.
అందుకనే ఇక్కడ మన రాష్ట్రంలో ఆస్తులు ఆ, వివిధ జిల్లాల్లో కొనటంతో పాటు ఎక్కడో టాంజానియాలో మైనులు కొనటానికి కూడా వెళ్ళిపోయాడు కదా సార్. ఉమ్, ఈ వెంకటేష్ నాయుడిని వీళ్ళందరిని వేసుకుని టాంజానియాలో ఐరన్ ఓర్ మైన్స్ పర్చేస్ కూడా వెళ్ళిపోయాడు. ఉమ్, కాబట్టి ఎంత సొమ్ములు ఈ చేతులు ఆడకపోతే ఆఫ్రికా దేశాల్లో మైన్లు కొనడానికి వెళ్ళిపోతాడు సార్, మైన్ షాపింగ్ కి. కాబట్టి ఖచ్చితంగా చెవిరెడ్డి ఒక 10 బాక్సులు వెనకేశాడు. ఇదిగో ఈ ఆస్తులన్నీ కూడబెట్టాడు విత్ ప్రాపర్ ఎవిడెన్సే. అవన్నీ ఇవాళ గ్యాదర్ చేసి మొత్తం అన్ని కూడా ఇవాళ వాటిని జప్తు చేస్తా ఉన్నారు. ఏమి దీనిలో మనం ఏమి ఇదేదో ఫ్రేమ్ చేశారని ఇంకొక రకంగానో ఏదో జరిగిందని అనుకోవటానికి లేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఈ హ్యాడ్ హ్యాండిల్ క్యాష్. ఇప్పుడు ఆ సొమ్ముతో ఎలక్షన్ లో ఓట్లు కూడా కొన్నాడు కదా సార్. ఇప్పుడు ఆ ఒంగోలు అవన్నీ కూడా వచ్చినాయి కదా, లిక్కర్ సొమ్ముతోనే ఎలక్షన్ లో ఓట్లు కొనటం. మొత్తం క్యాషియర్, ఈ మొత్తం దందాకి క్యాషియర్. రాజు కసిరెడ్డి ఏమో కలెక్షన్ కింగ్, చెవిరెడ్డి ఏమో ఈ క్యాష్ మొత్తం కూడా హ్యాండిల్ చేసేటటువంటి క్యాషియర్. మిగతా Right. కాగితం మీద లెక్కలన్నీ తాడేపల్లి ప్యాలెస్ లో చేతిగా చూసుకుంటే ఈయన డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరికి ఎంత పంపాలి, ఇవన్నీ ఈయన చూసుకునేవాడు. రైట్. దీంతో పాటు సత్యమూర్తి గారు, ఒకటి ఈ ఆస్తుల అటాచ్మెంట్,